హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ పాపడాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బొగోని పెట్టేసుకొని 9 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. ఒక గ్లాస్ రవకి 9 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేడి అవుతున్నాయి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నువ్వులండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నువ్వులు ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఎసరు వస్తుందండి. ఎసరు వచ్చాక ఒక గ్లాసు రవ అయితే వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్ తోటి నీళ్ళు వేసుకుంటామో ఆ గ్లాస్ తోటి ఒక్క గ్లాస్ రవ అండి. ఒకటికి 9 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయండి మోతాజుగా. ఇందులోకి జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు. ఎందుకంటే ముందుగానే వేసుకుంటే మొత్తం గ్రీన్ కలర్ లాగా వచ్చేస్తుందండి. అందుకే లాస్ట్లో వేసుకోవాలి జీలకర్ర. అంటే రవ వేసాక జీలకర్ర వేసుకోవాలండి. బాగా దగ్గరికి వచ్చేంత వరకు రవని ఉడికించేసుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. అడుగు అంటుకుంటుందండి, లేకపోతే అందుకే స్టవ్ని స్లిమ్లో ఉంచేసుకోవాలి. చూడండి, బాగా ఉడికించేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలని. సాల్ట్ అయితే చూసి వేసుకోవాలండి. రవకైతే అంత పట్టది, రవ పాపడాలకైతే. చూడండి, ఉడికిపోయినట్టు ఇలా వస్తే ఉడికిపోయినట్టు అండి. పైన బబుల్స్ లాగా వస్తుంటే మనం ఉడికినట్టు తెలుసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి, మనం ఒక ప్లేట్ తీసుకుందామండి. ఇక్కడ ఒక ప్లేట్లకి పైన ఇట్లా బౌల్ వేసి కొంచెం అంతా దానిపైన వేసి చూడాలండి. ఇలా వస్తే మనకి అక్కడిక్కడెక్కడ కారకుండా ఉంటే పాపడాలు అనేది వచ్చేసినట్టే. స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇప్పుడు అయిపోయింది, ఉడికినట్టే. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు చల్లారాక ఒక చీర అయినా సరే, కవర్ అయినా సరే అలా వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూడండి, మరి పల్చగా ఉంటే గిటంగా బాగుండేయండి పాపడాలు. ఒక్కొక్కటిగా ఫ్యాన్ కింద అయినా వేసుకోవచ్చండి. పైన ఎండ లేకపోతే ఫ్యాన్ కిందకైనా వేసుకోవచ్చు. 2 రోజులు 3 రోజులు అయితే టైం అయితే పడుతుంది. నేనైతే ఎండలో ఆరబెట్టేసుకున్నానండి. మనం బయటికి ఎంచి తీసుకోవచ్చే బదులు ఇలా రవ అయితే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి పాపడాలు. చూడండి, మొత్తం ఇలా వేసేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. రవ పాపడాలకి అయితే టెన్షన్ ఉండదు పగిలిపోతాయి అనేసి. పాపడాలు ఎవరికి వేయనికి రాకున్నా సరే కానీ ఈజీగా వేసుకోవచ్చు. ఎండిపోయినాయండి సాయంత్రం వరకు. ఇప్పుడు తీసేసుకుందాం ఒకటొక్కటిగా. మనం చీర మీద వేసుకుంటున్నామో కొంచెం నీళ్ళు చల్లేసుకొని
ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచేసుకొని ఒకటొకటిగా తీసేసుకొని ఇంకొక దానిపైన ఇట్లా ఆరబెట్టేసుకోవాలండి. కవర్ పైన అయితే ఇట్లా రిస్క్ లేకుండా పని అయితే ఉంటుంది. ఈజీగా అలా ఒకటొకటి తీసుకొని ఇంకొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయండి, గాలి దుమారం వస్తుందని తీసేసుకొని వచ్చాను. చూడండి అలా తీసేసుకోవాలండి మొత్తము. పాపడాలు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి. మొత్తం ఒక్కొక్కటిగా అలానే తీసేసుకోవాలండి పాపడాలు. ఎండ ఉంటే వేసుకోవడంలో ఎంత సేపు పట్టదండి. మనం ఎండ లేకపోతేనే ప్రాబ్లం అండి పాపడాలకైతే. చూడండి చాలా బాగా అయితే వచ్చేసినాయి పాపడాలు. ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇక వేసుకోవడమేనండి పాపడాలు. చూడండి పాపడాలు అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి పాపడాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూసిన ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.